హల్లెలూయా, మహిమ, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినాన నిన్ను నన్ను అందరినీ క్షేమంగా ఉంచేదంటే దేవుని మహేశ్వర్యమో మన పట్ల ఎంతైనా ఉన్నది. సజీవులు సజీవులే కదా దేవుని స్తుతించేది. మన్ను స్తుతించదు, పాతాళము స్థితి కలుగు చేయదు. సత్యం గురించి అంతకంటే తెలియదు. నేను మనం అందరం కూడా ఈ భూలోకంలో సజీవులుగా ఉన్నాం కనుక ఆయన మాటలు తెలుసుకోవడానికి ఈ దినం దేవుడు కృప చూపించాడు. వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రాని నిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని ఎత్తుకొని తాను పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వానిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని నా ఈ యెహోరాలు కుమారుని చంపునంతగా ఏమి మీద కీడు రాజేసివా అని యెహోవాకు మొరపెట్టి చాలు. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ఎన్నోసార్లు మాటిమాటికి చదువుకుంటూనే ఉన్నాము. ఏలియా దేవుడైన యెహోవా మాట విని ఏ స్థలానికి వెళ్ళమన్నాడో ఆ స్థలానికి అతను ప్రయాణమై వస్తూ ఉంటూ మార్గ మధ్యములో తనకి దేవుడు మాట్లాడి ఆ విధానాన్ని చూసి ఏలియా ఏ స్థలానికి వెళ్ళమన్నాడో దేవుడు, ఏ ప్రాంతానికి వెళ్ళి ఆయన కలిగిన దర్శనాన్ని బట్టి ఆయన ప్రయాణమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పినట్లుగా సారాపోత అనే ఊరికి వెళ్ళాడు. ఆ విధవరాలు పక్షమున దేవుడు నుండి కార్యం జరిగించాడు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడైన యెహోవా ఆమెకు చెప్పిన ప్రతిదీ కూడా ఏలియా ద్వారా జరిగించింది. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. తనను నమ్ముకున్న వారిని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమి కూడా తక్కువ కాదు అని చెప్తా ఉన్నాడు. కనుక తన బిడ్డలైన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు, తన బిడ్డలైన వారిని అవమానపరిచే దేవుడు అంతకంటే కాదు. కనుక ఈ యొక్క ప్రదేశంలో ఎంతో మంది కరువు కాలంలో ఇబ్బంది పాలై ఆహారం లేక తినడానికి ఎంతో కరువును అనుభవిస్తున్న దినాలలో ఈ ఏలియా ఈ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఈమె యొక్క స్థితిగతులను, ఈమె పరిస్థితి అంతా కూడా ఆమెకు తెలుసు. ఆమె కొంచెం మాత్రమే ఆహారం ఉన్నది, ఈనాటికి మాత్రమే నాకు చనిపోయి పడిన కాస్తంత పిండి ఉన్నదని తనలో తాను అనుకుంటూ అది తిని నేను నా బిడ్డ ఓపుకున్నంత సేపు ఉందాం, దేవుడు బ్రతికించిన సేపు ఉంటా, తర్వాత ఆయనకి ఇష్టం బ్రతికిస్తే దేవుడికి మహిమే అని చెప్పి ఆ స్త్రీ తనలో తాను మనం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పొలంలో ఎదుర్కొంటా ఉన్న సమయంలో ఏ దైవ సేవకుడు వచ్చాడు. దైవ సేవకుడు వచ్చిన మాట
సేవకుడిని తృణీకరించగా సేవకుడు దైవజనుడు చెప్పినట్లు ఆమె వినింది. ఆమె కుటుంబం పోషించబడింది. ఆ తదుపరి ఆమె తన కుమారునితో 3.5 సంవత్సరాలు పోషింపబడుతున్నాయి. కనుక ఈమె చెప్పిన విధానము, ఈమె పలికిన మాట విధానాన్ని మనం చూస్తూ ఉంటే ఆమె అంటది, అయ్యా దైవజనుడా, నీవు నా యొద్దకు రానిమిత్తమేమి? ఎందు నిమిత్తము నా దగ్గరికి వచ్చితివి? నీవు రాకపోతే ఒకవేళ మేము క్షేమంగా ఉండేవాళ్ళమేమో. నీవు నా దగ్గరకు వచ్చి నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపడానికి నా దగ్గరకు వచ్చావా అని నిట్టూర్పంగా మాట్లాడినట్టు చూస్తా ఉన్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క స్వరాన్ని, దేవుని మహిమ ఆమె ఎలా జరుగుతుందో, దేవుడు ఏం చేయబోతున్నాడో ముందు గురి తెలుసుకోలేక దైవచర్యుడి మీద ఆమె నిట్టూర్పు విడుస్తూ ఉంది. తాను ఒక్కగానైనా తన కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. భయంకరమైన వ్యాధి, భయంకరమైన రోగం అతనికి సంభవించినప్పుడు ఆయన మంచం మీద కట్టుకొని లేవలేని స్థితిలో ఉన్నప్పుడు తన కుమారుని చూసుకొని ఆమె కన్నీరు కారుస్తూ ఉంది. అయితే అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవనంత చాలా వ్యాధి కలిగిన వాడయ్యాడంట. ప్రాణము అతనిలో లేకపోయినంత పరిస్థితిలో ఉన్నాడు, క్షీణించిపోతా ఉన్నాడు. అటు తర్వాత ఏలియాకి ఆహారం పెట్టిన తర్వాత 3.5 సంవత్సరాలు తన కుండలో పిండి అయిపోలేదు, బుట్టిలో నూనె అయిపోలేదు. సమృద్ధిగా జీవించిన కాలం తర్వాత ఆమె తన కుమారుడి పరిస్థితి అనుకూలంగా లేకపోతే ఆ దైవజనుడితో మాట్లాడుతూ ఉంది. దైవజనుడా గుర్తించింది. బాటసారి అనుకోలేదు, దారిని పోయే వ్యక్తి అనుకోలేదు. ఆమె దైవజనుడు అని గుర్తించింది. కనుక ఆమె మాట్లాడుతూ ఉంది, దైవజనుడా. పిల్లలు కూడా, యోధా కూడా మాట్లాడుతూ ఉంటాడు, బోధకుడా అని. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ స్త్రీ మాట్లాడుతూ ఉంది, దైవజనుడా, నా యొద్దకు నువ్వు రానిమిత్తమేమి? నా పాపం నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని చెప్పి అతనికి మనవి చేసుకుంటున్నానండి. ఈ రాత్రికాల సమయంలో పారదర్శకమైన కృప చేత దేవుని మాట ఎరిగిన ఏలియా, పరిశుద్ధత కలిగిన ఏలియా, ఆ ప్రవక్త ఆమె యొద్దకు వచ్చినప్పుడు ఆ దృశ్యాన్ని చూసింది. అందరూ ఆకలితో పట్టించి ఆకలితో కడుపు మండిపోతా ఉన్న పరిస్థితుల్లో ఈమె పోషించబడతా ఉంది. చిన్న ఉపకారానికి దేవుడు నాకు మేలు చేసేదన్న సంగతి మర్చిపోయి తన కుమారుడి పరిస్థితి వచ్చినప్పుడు ఆమె నిట్టూర్పు విడుస్తూ ఉంది. మనం కూడా లోకంలో జీవించే మనం కూడా ఒకానొక సమయాల్లో మనము సమృద్ధిగా ఉన్నప్పుడు సంతోషిస్తూ ఉంటాం. ఏమి తక్కువ లేకుండా బిడ్డలేదు, కుటుంబంలో కానీ మన పరిస్థితి అంతా కూడా సాగుగా చాపుతున్నప్పుడు సమృద్ధి అనుభవిస్తూ సంతోషంతో ఉంటాం. దేవుడు మర్చిపోతాం, దేవుని గుర్తు తెచ్చుకోము. అన్ని లేకపోతే, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, పరిస్థితులు మనకి సవాలుగా సాగకపోతే అప్పుడు నిట్టూర్పు ఇస్తాం. దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు ఏమేమి చేశాడని దేవుని మనము బాధ పెడతా ఉంటాం. నేను సృష్టించేవాడు, నిన్ను పోషించడానికి, నీకు సమృద్ధిని ఇవ్వడానికి ఆయన ఆకాశం నుండి తొంగి చూస్తూ ఉన్నాడు. ఉదయాన్నే నా బిడ్డలకి నేను ఏం చెందపరచాలని. నిన్ను నన్ను ఏర్పరచుకున్నవాడు, నిన్ను నన్ను సృష్టించిన వాడు, తల్లి గర్భంలో రూపుతున్నపే, తల్లి గర్భంలో మా నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకుని
ఏర్పాటు చేసి ఈ భూమి మీదకి పంపించాడు. అంటే దేవుణ్ణి మనం అరిచిలాగా ఉంటే శ్రమలు మనకు రాక ఎవరికి వస్తాయి? ఈ సారాపతిలో ఉన్న ఏ అడుగురాడు ఈమె అనుభవించిన నాలుగు శ్రేష్టమైన భోజనం ముగించింది. కష్టం తెలియకుండా అందరూ ఆకలి తలంపిస్తున్న సమృద్ధిగా జీవించింది ఈమె కుమారుడు. ఎప్పుడైతే అతడు కాయపడి రోగి అయి ఉన్నాడో వెంటనే దైవజనుల దగ్గరకు వచ్చి, దైవజనుడా, నా ఎద్దకు నీవు రాని మిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారులను చంపడానికి వచ్చావా అని చెప్పి అతను మనం చేస్తుంటే అతడు అంటాడు, ఏలి అంటాడు, నీ బిడ్డను నా చేతికేమో, అది నీ యొక్కరుంటే నీవు ఒక్కడే అనుభవిస్తావు. అది నీ యొక్కరుంటే ఒకరుంటే ఆ చిన్నవాడి చేతిలో ఉన్నది ఒక్కరుంటే అది నీకే సరిపోలా ఉన్నది. ఆ రొట్టెని యేసు ప్రభు వారు తీసుకుని ఆశీర్వదిస్తే అనేక వేల మంది తిన్నారండి. అలాగనే ఆ బిడ్డ నీ చేతిలో ఉంటే రోగి అయి ఉంటాడు, బలహీనుడుగా ఉంటాడు కనుక ఆ బిడ్డని నా చేతికి ఇవ్వమని ఆ దైవజనుడు పరిశుద్ధత కలిగి పరలోకమందున దేవుని యొక్క అనుభవం కలిగిన వాడు, దేవుని మహిమేశ్వర్యాన్ని ఆ ప్రజలకు కనపరచాలని ఆయన అంటాడు, ఆ బిడ్డని నా చేతికి ఇవ్వు. నా చేతికి ఆ బిడ్డని ఇచ్చే నేను ఆ బిడ్డకి ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తానని చెప్పి దైవజనుడు ఆ బిడ్డను చేతికి తీసుకొని వారిని తాను పైన మేడగలిపై పై అంతస్తు గదిలో తీసుకొని పోయి ఆ మంచం మీద వారిని పరుండబెట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడి దగ్గర అడుగుతా ఉన్నాడు, అయ్యా, నేను ఆకలితో ఉంటే నన్ను పరామర్శించడానికి ఈమె నన్ను పంపించినప్పుడు నేను వచ్చాను కదా, ఈమె తనకంటూ లేకుండా నన్ను పోషించింది అయ్యా, నీ దైవజనుడిని ఆదరించింది అయ్యా. ఈ దిన నా బిడ్డ కాయపడి మరణకరమైన వ్యాధి ఆ బిడ్డకు సంభవిస్తే ప్రాణం నిలవలేనంత వ్యాధితో ఉన్నాడయ్యా. తల్లి బాధపడుతూ ఉంది, ఒక్కగాని ఒక కుమారుడయ్యని ఆ తల్లి ఆ ఎదవరాలు బాధపడుతుంది. ప్రభువా, క్షమించి ఆ బిడ్డను బ్రతికించయ్యని ఆ దైవజనుడు ఆమె ఇంటిలో పై గదిలోకి తీసుకెళ్లి ఒంటరిగా దేవుడితో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడో 20వ వచనం చదువుకున్నా. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని ఈ ఎదవరాలి కుమారుని చంపనంతగా ఆమె మీదకి కీడు రాచేసివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను తార చూసుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రాని మరి యెహోవాకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ బిడ్డ మీద అటు ఇటు చూస్తూ చేతులు పెట్టి ప్రార్థన చేసి, అయ్యా, ఈ బిడ్డకి మరలా ప్రాణాన్ని దయచేయ్యా, ఈ బిడ్డ బ్రతికితే నాయన నీ నామానికి అవమానం కలగదయ్యా, నీ బిడ్డ బ్రతికితే నీ నామం నీ ప్రశ్నకు అనుభవిస్తా ఉన్నారు ప్రభువా, ఈ బిడ్డ చనిపోతే నీ నామకరతకు అవమానం కదా అయ్యా, నీ సేవకుడిని నన్ను చేర్చుకుంది కదా, ఆ ప్రతిఫలం అనుభవించాలి కదా అని ఆ సేవకుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇదిగో దైవ సేవకుడిని ఆదరించి, దైవ సేవకుడిని పరామర్శించి, దైవ సేవకుడిని ఎప్పుడైతే మనం వెంబడిస్తామో అప్పుడే ఆ ప్రతిఫలం మనం పొందుకుంటాం. దైవ సేవకుని యొక్క ఆకలి తీర్చిన ఈ ఎదవరాలి కుమారుని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డని ప్రాణం మరలా తిరిగిచ్చినట్టు చూస్తా ఉన్నాం. ఆ చిన్నవారి మీద చేతులిచ్చి ప్రార్థన చేస్తుంటే ఏలే యెహోవా చేసిన ప్రార్థన ఆలకించాడు. యెహోవా ఏలే చేసిన ప్రార్థన ఆలకించాడు. ఆ చిన్నవారి ప్రాణం మరలా రానిచ్చాడు. ఏలియా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి మరలా ప్రాణాన్ని ఆ బిడ్డకు దయచేశాడు. ఆ బిడ్డ మరలా ప్రాణంతో బ్రతికాడు. కనుక ఏలియా ఆ చిన్నవారి
అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతికి ఉన్నాడని ఆమెతో చెప్పింది. చెప్పిన మాట ఆమె విని ఆమె ఏ మాట పలికిందో తెలుసా? 24వ వచనం చదువుకుందాం. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవచరుడు అయి ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేతనే నేను ఎరిగి ఉన్నాను అనెను. ఒకవేళ తన కుమారుడు బ్రతకకపోతే, ఒకవేళ తన కుమారుడు ప్రాణం మరలా తిరిగి రాకపోతే, అయ్యా నిన్ను చేర్చుకున్న దానికి నాకు ఇదే ప్రతిఫలం. నీవు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడినప్పుడు హృదయపూర్వకమైన మాటలతోనే మాట్లాడుకుని ఆత్మీయమైన సంబంధం కలిగి జీవించాను కదా. నిన్ను ప్రేమించి నీకు నేను కావలసినవి కూడా దేవుని మాట విని నేను పోషించినందుకు ఇదా అని చెప్పి ఒకవేళ అవమానపరిచేదేమో. ఆ చిన్నవాడు ఎప్పుడైతే బ్రతికాడో, దైవజనుడి ప్రార్థన దేవుడు అంగీకరించాడో, వెంటనే అని అంటది, అయ్యా నీవు ప్రవక్తవని, నీవు దైవజనుడు అని, నువ్వు పలుకుతున్న ప్రతి మాట నిజమని నేను నమ్ముచున్నాను, నేను ఎరుగుచున్నానయ్యా, నేను తెలుసుకుంటున్నానని ఆ యొక్క యెదవరాలు పలికింది. అలాగనే అపొస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో 15వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము. 16వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఈ యొక్క అపొస్తలుల కార్యాల గ్రంథంలో పౌలు గారితో ఆ యొక్క పలికిన మాట ఏ విధమైన మాట పలికిందో మనం ఈ రాత్రి తెలుసుకుందాం. ఆ ఎడవరాలు సారపొద్దులో ఉన్న ఎడవరాలు ఏలియాని, నువ్వు దైవజనుడవని, నీవు పలుకుతున్న మాట నమ్మదగినదని, శ్రేష్టమైనదని, మేలైనదని, దేవుడు నీ యందు ఉన్నాడని, దేవుడు చేసే కార్యాలు ఎన్నటికీ మర్చిపోలేనని ఆమె, అయ్యా నీవు దైవజనుడు అయ్యా, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలో నమ్మకం ఉందని ఆ స్త్రీ ఆయన్ని పొగిడిందని. అపొస్తలుడైన పౌలు గారితో ఈ యొక్క తుతైలో ఉన్న పట్టణంలో ఉన్న ఈ స్త్రీ ఏమని పలికిందో గమనిద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనంలో, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మిమ్మల్ని బలవంతము చేసెను. ఈ వెంటనే ఆయన చెప్పిన వాక్యాన్ని, దైవజనుడు చెప్పిన ప్రతి మాటని తూచి తప్పకుండా విని హృదయంలో ప్రభువుని చేర్చుకొని దైవభక్తి కలిగిన స్త్రీగా ఎంచబడి దేవుని మాటలు ఏదో నమ్మకం ఉంచి ఆమె కుటుంబం అంతా కూడా దేవుని యందు బాప్తిసం పొంది రక్షించబడి మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ఇంటి వారితో అందరితో కూడా ప్రభువుని నమ్ముకున్న వారై ఉండి ఆమె హృదయము తెరిచి దేవుని వాక్యం వినదండి. వినినప్పుడు ఆమె అంటని పౌలు గారితో, మీరు నా ఇంటికి రండి, ఇదిగో నేను ప్రభునందు విశ్వాసం కలిగి ఉన్నానంటే, నేను హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తున్నానంటే, నా పరివర్తన దేవునికి సరిపోయినదంటే, మీరు నా ఎడల విశ్వాసం కలిగి జీవిస్తుందని మీకు తెలిస్తే, ఆ నమ్మకం కనుక మీకుంటే నా ఇంటికి రండి అయ్యా, నా ఇంటికి రండి అని ఆమె బలవంతం చేస్తా ఉంది దైవజనుడైన పౌలుని. ఈ రాత్రికాల సమయంలో ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మనము దైవజనులను ఆహ్వానించుకుంటున్నామా? దైవజనులని ఇంటికి పిలుచుకుంటున్నాం, అయ్యా నేను నీ బిడ్డని, నీ ఆత్మీయ కుమార్తెను, లేకపోతే నీ సముఖంలో
నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయ్యా, నా ఇంటికి వచ్చి మీ పాదతుల్ని దులుపండి అని ఎప్పుడైనా మనము దైవజనుని కోరుకుంటున్నామా? దైవజనుడు వస్తే ఏమైందో, దైవజనుడు పిలిస్తే ఏమైందో అనే స్వభావం నీకుంటే మనము దేవునికి విరోధులం అండి. విరోధులు ఎక్కడో లేకుండా ఇష్టమైన జీవితం కలిగి ప్రభువుకు అంగీకారంగా బ్రతకాలంటే ఇదిగో ఈ లూదియా పిలుస్తూ ఉందయ్యా, నేను ప్రభువునందు విశ్వాసం కలగాలని నీవెంచితే, నీవనుకుంటే మీరు నా ఇంటికి వచ్చి మీరు నాతో ప్రార్థన చేసి దేవుని సముఖంలో మనం కాలం గడపాలని నా ఇంటికి రమ్మని ఎప్పుడైతే దైవజనుని వేడుకుందో ఆ ఇంటికి దైవజనుడు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడండి. రాత్రికాల సమయంలో నీవు నేను మనం అందరం కలిసి దేవుని సముఖానికి రావడానికి ఇష్టపడాలి. దేవుని మాట వినడానికి ఇష్టపడాలి. దేవుని మాట పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. ఆయన మాటలో ఉన్న దాగి ఉన్న ప్రేమ నీవు నేను అనుభవించి ప్రార్థనాపూర్వకంగా జీవించవలసిందిగా ప్రభు పేట మనవి చేసుకుంటూ ఈ మాటను ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వర్తమానాన్ని మనందరం హృదయంలో భద్రపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం.